నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానంగా కొనసాగుతున్నారు. అనేక అంశాలు తెర మీదకి వస్తున్నాయి. ఆయన మీద ఆరోపణలు వస్తున్నాయి. ఎఫ్‌స్టీన్ ఫైల్స్ ఆయన పేరు పెద్ద ఎత్తున వినిపిస్తోంది. సో, ఇప్పుడు ఆయన ప్రభ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది ఈ సంవత్సరం? అంటే ఇక్కడ గత ఉగాది పంచాంగాన్ని మనం చూసినప్పుడు ఆనాడు ఉన్నటువంటి గ్రహస్థితి ప్రకారం మోదీ యొక్క ప్రభంజనం కొనసాగింది. హ్మ్. సో ఇప్పటికిప్పుడు ఎలక్షన్ వచ్చేటువంటి అవకాశం అయితే లేదు. ఈ సంవత్సరం లేదు. ఇక్కడ కేవలం రాజకీయంగా హ్మ్. ఎలా ఉండబోతుంది ఎవరిది పై చేయిగా ఉండబోతుంది హ్మ్. అంటే ఇక్కడ మొన్న జరిగినటువంటి గ్రహణ పరిస్థితి ప్రకారం మోదీ యొక్క ప్రభావం ఈ సంవత్సరం కొద్దిగా మసకబారే అవకాశం కనబడుతుంది. ఒకటి కారణం ఇందా మీరు చెప్పినట్టుగా ఎప్స్టైన్ ఫైల్ సంబంధించి అందులో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులని రాజీనామాలు చేయించే పరిస్థితిలో అట్లాగే దీని మీద ప్రతిపక్షాలు కానీ ఎఫ్‌స్టీన్ ఫైల్స్‌ని అమెరికాలోనే కేర్ చేసే పరిస్థితి లేదు. ఇండియాలో రాజీనామాలు చేసేదాకా దారి తీసే అవకాశాలు ఉంటాయంటారా? ఒకటండి దానికి సమయం సందర్భం రావాలి, దానికి అనుకూలమైనటువంటి ప్రెజర్ వస్తుంది. వన్స్ ట్రంప్కి ప్రెజర్ వచ్చిందంటే ఇక్కడికి వస్తుంది ఆటోమేటిక్గా. ఒక రకంగా చెప్పాలంటే ఇండియా ట్రంప్ యొక్క మోడీ ట్రంప్ యొక్క మ్యూచువల్ అండర్స్టాండింగ్ కూడా ఇందులో ఇది ఒక కారణం అవ్వచ్చు. అది ఊహాగానం. అయితే మోదీకి ఈ సంవత్సరం భద్రతాపరమైనటువంటి చిక్కులు, ప్రతిపక్షాల నుంచి ఊహించినటువంటి పరాభవాలు, కొంత ఆలోచన ధోరణిలో మార్పులు రావడం, వారి వారి మధ్య కొంత అవగాహన లేకపోవడం, కొన్ని రాజకీయ కుంభకోణాలు బయటకు రావడం మోదీ బీజేపీ పార్టీకి ప్రధానమైనటువంటి పరాభవంగా మనం చూడవచ్చు. సో దాంట్లో ఉన్నటువంటి నాయకులు చేసే కుంభకోణాల వల్ల తలనొప్పులు వచ్చే అవకాశం సహజంగా రాజుకు తప్పి ఎవరికి వస్తాయండి? మంత్రులు చేసేటువంటి అరాచకాలు రాజుకే ప్రధాన పాత్ర వస్తుంది. సో కాబట్టి ఇక్కడ మంత్రి అనేవాడు ఎప్పుడు కూడాను రాజుకి వాస్తవాలు చెప్పాలి. అది రాజుకు ఇష్టం ఉన్నా లేకపోయినా వాస్తవిక దృక్పథంతో చెప్పినప్పుడు దాన్ని సరిదిద్దుకుంటే ఆయనకి పరాభవం ఉండదు. సరిదిద్దుకోడు ప్రతిపక్షాల ద్వారా పరాభవాన్ని పొందాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వానికి అంత అనుకూల వాతావరణం కాదు. సో కాబట్టి ఎలక్షన్స్లో అనుకూలంగా ఉండొచ్చేమో కానీ ఒత్తిడి మాత్రం, రిలాక్సేషన్ మాత్రం ఉండదు. నా అంచనా ప్రకారం నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఉగాది కదన్నా మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఎక్కువ ఉంది. కానీ మీరు అంటున్నారు మసకబారుతుంది మోడీ గారి ప్రభ, బీజేపీ ప్రభ అంటున్నారు. కానీ ఒకవేళ ఇప్పుడు 4 రాష్ట్రాల ఎన్నికలతో కూడా ముడిపెట్టి చూడాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఇక్కడ ఇదే సంవత్సరం అక్కడ 4 రాష్ట్రాలకు వచ్చినప్పటికీ అక్కడ ఇండివిజువల్ జాతకాలు ఆ స్టేట్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది దాన్ని కంపేర్ చేసుకుంటూ అక్కడ సీఎం రేసులో ఉండే వ్యక్తి ఎవరు, వారికి ఆ ఎస్టాబ్లిష్ అయినటువంటి ఇయర్కి మధ్య జరిగేటువంటి గ్రహ రవాణాలను బట్టి మనం చెప్పగలుగుతాం. సో ఈ 4 రాష్ట్రాలకి దాని మీద ఇంపాక్ట్ మోదీ గారి ప్రభావం ఉండదు. అంటే మోడీ గారి వ్యక్తిగత జాతకం ఇంపాక్ట్ ఉండదు. అక్కడ పార్టీ ఆవిర్భావ ముహూర్తమే ఇంపాక్ట్ కనబడుతుంది. సో కాబట్టి ఆయన వ్యక్తిగత జాతకంలో కూడా కొంత విమర్శలకు గురయ్యే పరిస్థితి కనబడుతుంది. కాబట్టి తప్పనిసరిగా పార్టీకి కూడా మీరు చిక్కులు తప్పు అంటున్నారు కదా, మరి ఆ యొక్క బీజేపీ పార్టీలోనే ఆంతరంగిక జాతీయ స్థాయిలో కాషాయ జెండా ఎగరేస్తుంది కదా. జాతీయ స్థాయిలో బీజేపీ పార్టీ 2019ని కంపేర్ చేసుకుంటే 2024 వచ్చేసరికి బలహీనపడిందా లేదా? 2014లో కనీసం 2019లో ప్రతిపక్ష పార్టీ హోదా కూడా సాధించలేని కాంగ్రెస్ పార్టీ సీట్లు పుంజుకొని ప్రతిపక్ష పార్టీ దాకా చేరిందా లేదా? అంటే అక్కడ 5 yearsలో అక్కడ మోడీ గారు బలంగా ఉన్నప్పటికీ గ్రాఫ్ తగ్గుతూ వచ్చింది కదా. ఈ సంవత్సరం ఆర్థిక కుంభకోణాలు, రాజకీయ కుంభకోణాలు, మంత్రుల లైంగిక వేధింపులు ఇవన్నీ మోదీకి పరాభవాన్ని తీసుకొచ్చేటువంటివే.